హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరెవరికి వస్తుందో ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించి ఫస్ట్ వచ్చేసి మీరు కన్వీనర్ కోటా అయి ఉండాలి. మేనేజ్మెంట్ అయితే రాదు ఫ్రెండ్స్. కన్వీనర్ అంటే ఎంసెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ కోటా వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అలాగే బీసీ అండ్ ఈబీసీ ఓసీ వాళ్ళకి 10,000 బిలో వస్తే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే, ఒకవేళ ర్యాంక్ 10,000 అబవ్ వస్తే హాఫ్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎంసెట్ ర్యాంకు 10,000 బిలో వస్తే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. 10,000 అబవ్ వస్తే హాఫ్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ర్యాంక్ ఎంత వచ్చినా జస్ట్ క్వాలిఫై అయితే చాలు, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. చూసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎంసెట్లో క్వాలిఫై అయితే చాలు, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఒకవేళ బీసీ ఈబీసీ ఓసీ వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే మీరు ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ చదివి ఉండాలి. మీరు ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ చదివితే అది ఏ కాలేజ్ అని కానీ, గురుకులా కానీ, ఊళ్ళో పెద్దవాడి చిన్నవాడి ఉంటాయి, అవి దీంట్లో చదివినా మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్ గవర్నమెంట్లో చదివితే చాలు. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజ్ చదివితే హాఫ్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది జస్ట్ క్వాలిఫై అయితే. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. మీకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.